ఈ ఉసిరిలో ఏమైనా స్పెషల్ ఉందండి? ఇది కార్తీక మాసం మనం భోజనాలు పెట్టుకోవడానికి వాటికి ఇది చాలా విశిష్టత. దీంట్లో రెడ్ ఉసిరి కూడా వచ్చింది, ఇండియన్ కాకుండా ఎగ్జాటిక్. అది కూడా మీకు నెక్స్ట్ ప్లేస్లో చూపిస్తాను మీకు. అది కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది రౌండ్ కాయ ఇలా వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. రేగిపోయి మనం దేశవాళీ రేగికాయ తింటే ఎలా ఉంటుందో ఆ లైట్ టచ్ వస్తుంది. అటు ఇంకో ఫ్రూట్ ఏంటంటే లిచీ ఎలా ఫ్రూట్ ఉంటుందో దానికి రేగిపండుకి మధ్యలో ఉండే టేస్ట్లో వస్తుంది. ఇది బాగుంటుంది. ఇది కూడా మంచి ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్ ఇది కూడా. సో మీరు ఇప్పుడు అన్నీ కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే మీకు డిమాండ్ బట్టి మీరు తెప్పిస్తూ ఉంటారా, లేదంటే మీకు ఇక్కడ ఉండే సాగు అలా ఉంటుందంటారా? బిజినెస్ అనేది ఒక 20 to 30% ఎవరైనా చేయాలమ్మా. బిజినెస్ చేస్తూ కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇన్ని తేగలం. మెయిన్ ఏంటంటే కొత్త రకం తీసుకురావడం అంటే మన క్లైమేట్కి కానీ మన అట్మాస్ఫియర్కి కానీ అడ్జస్ట్ అవుతూ ఇది సెట్ అవ్వాలి. ఈ సెట్ అవ్వడం చాలా కష్టం. మనం దాని మీద కొంచెం సాధన చేసి దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా దగ్గర మీరు ఎక్కడ చూసినా ఫ్రూట్ ఉండడానికి కారణం ఏంటంటే మనం తీసుకొచ్చే మొక్కని ఫ్రూట్ చూసి ఆ ఫ్రూట్ మనం టేస్ట్ ఎంజాయ్ చేసి పబ్లిక్కి అందజేస్తే వాళ్ళు కూడా ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేయగలుగుతారు అనేది మా మోటో. బిజినెస్ చేస్తూనే ఇంట్రెస్టింగ్గా దీని మీద మనకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకురాగలుగుతున్నాం, లేకపోతే తీసుకురాలేము. ఇది నోనీ ఫ్రూట్ అండి. అంటే దీని నుంచి నూనె వస్తుందండి? ఈ నూనె గింజల నుంచి ఆయిల్ తీస్తారు. ఇది చాలా కాస్ట్ ఎక్కువ. అలాగే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్స్కి కూడా దీన్ని మెడిసినల్ యూసేజ్ కింద వాడుతున్నారు. దాని వివరాలు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని ఏమన్నా అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి క్రాప్ బాగున్నట్టుంది కదా, మొత్తం చెట్ల నిండా కూడా చెట్లు ఇంత సైజులోనే ఉన్నా కూడా క్రాప్ అనేది చాలా బాగుంది. ఇది ఇంతే సైజు ఉంటుందండి? ఎంత పెద్ద సైజు ఉంటుంది? ఈ సైజు కాయ సైజు ఇంకా పెద్దది వస్తుంది. అదే నేల మీద వేసిన తర్వాత అయితే సైజు ఇంతవరకు కూడా రావచ్చు. ఫ్రూట్ వస్తుంది, దాని నుంచి గింజల నుంచి కూడా మనం ఆయిల్ తీయచ్చు. దాని వాల్యూ